అలాగే టీచర్స్కి, మా సూపర్వైజర్లందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ శిక్షణ కార్యక్రమం అన్నది మాకు చాలా ఉపయోగకరమైంది. మాకు ఇదివరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేవారు, కానీ ఎక్కడికో వైజాగ్ అని అక్కడికి ఇక్కడికి పంపించేవారు. అమ్మ ఇంత దూరం అని చెప్పి చాలా బాధగా వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఇప్పుడు ఇచ్చిన శిక్షణ మాత్రం మన గోల్కొండ మండలంలో మన ఇంటి పక్కన ఉన్నట్లుగా అకాడమిక్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడంతా చాలా బాగా జరిగింది. మనకి ఇక్కడ దగ్గరలో మనకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. రోజు మనకి బాధగా అనిపించలేదు. ఎందు గురించి అంటే మన సెంటర్కి వచ్చి వెళ్ళినట్లుగానే అనిపిస్తుంది. ఈ శిక్షణ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందు గురించి అంటే మన అభివృద్ధులన్నీ కూడా మనం చేస్తున్న పనులే అయినా సరే మన అభివృద్ధులన్నీ కూడా తెలియచేశారు. ఆ అభివృద్ధులు మాటతో కాకుండా మనకి అట్లా బొమ్మల రూపంలో ఉన్నాయి, లేదంటే ఒక నాటక రూపంలోని, కథల రూపంలోని రకరకాల యాక్టివిటీస్ చేయించి మాస్టర్లు మనకి మంచిగా తెలియజేస్తారంటే అర్థమయ్యే రీతిలో మనకి తెలియచేశారు. మన కళ్ళు మూసుకొని కూడా మన సెంటర్కి వెళ్ళి మనకి పిల్లలకి చెప్పగలిగేంత స్థాయి వచ్చింది. ఇంకా ఈ ట్రైనింగ్ మనకి సంవత్సరానికి 2-3 సార్లు ఒకసారి 2-3 సార్లు చెప్పాలంటున్నారు. కానీ అది కూడా ఇది ఫస్ట్ సారి మనకి శిక్షణ కార్యక్రమం. అంటే మనం ఇంకా చాలా బాగా పనిచేస్తామంటే ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్తో ముగించుకొని వెళ్ళామంటే మనం ఇంకా ఫీల్డ్లో చాలా మంచిగా వర్క్ చేయగలమని చెప్పి దృక్పథంతో ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం బయటికి. అలాగే ఇక్కడ భోజన సదుపాయాలు కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. మాస్టర్లు కూడా చాలా బాగా క్లాసులు ఇచ్చారు మనకి. వారికి మన అంగన్వాడీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్, తప్పనిసరిగా మీరు ఇచ్చిన ట్రైనింగ్ని వృధా చేయకుండా మేము ప్రతి ఒక్క సెంటర్లోనూ కూడా ఇలాగే మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన బోధనలు చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నాగేశ్వరరావు సార్ గారు మనందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మీకు ఏమైనా అర్థం కానప్పుడు, మీరు ఏమైనా బుక్స్ చదివేటప్పుడు మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండమ్మా చెప్తానన్నారు. సార్ తప్పని కదా మాకు ఏం డౌట్లు వస్తే మేము అడుగుతామని సార్ మాకు తప్పనిసరిగా చెప్పాలండి. మరి ఈ అవకాశం వచ్చినటువంటి జ్ఞానజ్యోతి కార్యక్రమం నిర్వహించినటువంటి మాస్టర్లకి, అలాగే మన సూపర్వైజర్కి అందరికీ మరొకసారి ఎంఈఓ సార్కి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.